ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. 115వ కీర్తన 15వ చరణము. ఈ సృష్టిలో ఏదైతే కలుగు చేయబడిందో ప్రతి ఒక్కటి యెహోవా చేత కలుగు చేయబడింది. భూమి ఆకాశములు మొదలుకొని ఈ దినమున ఏదైతే మనం చూస్తున్నామో, మనం వెళ్తున్నామో, ఏమైతే మనం చేస్తూ ఉన్నామో ప్రతి ఒక్కటి దేవుని వలన మాత్రమే కలుగు చేయబడింది. అయితే ఆ సృష్టిని మొత్తము ఏలటానికి ఆదాము అవ్వను దేవుడు సృష్టించి వారిని ఆశీర్వదించారు. అదే విధముగా ఈ దినమున నిన్ను కూడా దేవుడు సృజించిన వాడు ఆయనే. సృజించిన వాడు మాత్రమే కాకుండా నిన్ను వెల ఇచ్చి కొనుక్కున్నవాడు కూడా ఆయనే. కాబట్టి ఈ దినమున నీవు నేను మనందరము దేవుని సొత్తై ఉన్నాము. మరి దేవుడు వెల ఇచ్చి కొనుక్కున్నాడు కాబట్టి మనం ఆయనకి సొంతమైపోయాము కనుక ఆయన వల్లే మనము కూడా మాదిరికరమైన జీవితాన్ని మనం ఈ దినమున జీవించగలుగుతున్నామా? అయితే అలా జీవించగలిగితే నీవు ధన్యుడివి, ధన్యురాలివే. అలా ఎవరైతే దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారో, చిన్న పిల్లలు మొదలుకొని చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, నడిప్రాయస్తులు, ఇలా ప్రతి ఒక్కరు చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా మంచి వారి పైన మీద, చెడు వారి మీద, అందరి మీద దేవుడు పక్షపాతం లేకుండా దేవుడు ఆశీర్వాదం చూపిస్తూనే ఉన్నాడు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది చెడ్డవారే ఎక్కువగా ఆశీర్వదించబడుతున్నారు, ఈ దినంలో ఎంత మంచిగా ఉన్నా సరే మేము ఆశీర్వదించబడలేకపోతున్నాం అని నువ్వు అనుకోవచ్చు. కానీ వారిని చూసి నువ్వు మత్సరపడవద్దు అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. గడ్డి పువ్వు ఏ విధంగా అయితే ఉంటుందో వారి జీవితం కూడా మొదట పచ్చిగా ఫలించినప్పటికీ చెడ్డవారి జీవితం తర్వాత ఎంతకంతకు అది దిగజారిపోతూ ఉంది. అయితే అంతం వరకు ఓపికతో నీవు ఉండి చూడు, దేవుడు నీకు సమస్తమైన ఆశీర్వాదమును, ఘనతను, దీవెనను దయచేస్తాడు. కాబట్టి నువ్వు ఏమాత్రం భయపడకుండా దేవుని చేత ఆశీర్వదించబడిన వారముగా మనము ఈ దినమున జీవించు వారుగా ఉండాలి. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి పట్ల నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి అయిన మా తండ్రి, మీకు స్తోత్రము నాయన. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు దేవా. స్తుతి స్తోత్రము తండ్రి. స్తుతులపై సింహాసనాసీనుడై ఉన్నందుకై మీకు స్తోత్రం దేవా. మహిమ ఘనతకు అర్హుడవు తండ్రి నాయన. మా మీకు ఉదయకాల నైవేద్యమును, ఆరాధనను, ప్రార్థనను, విన్నపములను మీరు అందుకోమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ యొక్క దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. యాకోబుని ఏ విధంగా ఆశీర్వదించారో తండ్రి, పాత జీవితాన్ని వదిలిపెట్టి నూతనంగా తన జీవితాన్ని నిలబెట్టుకున్నాడు తండ్రి. అదే విధంగా మేము కూడా మా యొక్క పాత జీవితాలన్నింటినీ వదిలిపెట్టి నూతనంగా జీవితాలని ఆరంభించు వారిగా ప్రతి ఒక్కరిని పేరున మీరు ఆశీర్వదించండి, దీవించి మీ యొక్క కృపలో భద్రం చేసి వాడుకోమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరణ పడకలో ఉన్న వారిని సైతము మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థత, విడుదల కలుగ చేయండి. యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారో తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. ఉద్యోగాలు లేని వారికి తగినటువంటి చేతి పనిని మీరు దయచేయమని వేడుకుంటున్నాం దేవా. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కృపలో భద్రం చేయండి. క్షేమాభివృద్ధిని కలుగ చేయమని వేడుకుంటున్నాం దేవా. పరీక్షలకు వెళ్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోనండి. పరీక్షలలో విజయాన్ని, క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన, ఆది నుంచి అంతవరకు తోడై నడిపించిన వాడు ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ రెక్కల నీళ్ల కింద భద్రం చేసి మీకు మెండైన కృప, దీవెన, ఆశీర్వాదం దయచేయమని వేడుకుంటూ, బిడ్డలేని వారి గర్భాలను తెరవండి, యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటూ, ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ ప్రాధేయపడుతూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.